గమనించాలి. పవన్ కళ్యాణ్ గారికి బ్యాక్ పెయిన్ ఉన్నటువంటి విషయం అందరికీ తెలిసినటువంటి అంశం. ఆ బ్యాక్ పెయిన్ ఉండటంతో డాక్టర్స్ ఆయన్ని వద్దని సూచించారట. మీకు బ్యాక్ పెయిన్ ఉంది, మీరు కొండపైకి నడిచి ఎక్కటం అనేటువంటిది ఇబ్బందికరంగా ఉంటుంది, కావున మీరు బై రోడ్డు వెళ్ళండి అని చెప్పారట. కానీ పవన్ కళ్యాణ్ గారు, నేను మొక్కుకున్నాను, నేను ఏదైతే ఈ ప్రాయశ్చిత్త దీక్ష అంటే ఖచ్చితంగా నేను నడిచే ఎక్కాల్సినటువంటి అవసరం ఉంది, అందుకని నేను నడిచే ఎక్కాలని అనుకుంటున్నానని చెప్పి ఈరోజు నడిచి పైకి ఎక్కేటువంటి కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు. వారితో పాటు మనం చూస్తే పక్కన ఆనంద్ సాయి వారు కూడా ఉన్నారు. వారితో పాటు ఆయన సన్నిహితులందరూ కూడా కొంతమంది ఇప్పటికే అక్కడికి చేరుకొని ముందుకు వెళ్తున్నారు. అయితే ఇప్పుడు ఆ నడిచేటువంటి సందర్భంలో ఎవరైనా కానీ కొండపైకి సరే రెగ్యులర్గా వాకింగ్ చేసేటువంటి వాళ్ళు, రెగ్యులర్గా కొండ ఎక్కేటువంటి వాళ్ళు కాకుండా ఎవరైనా కానీ ఒక 3-4 కిలోమీటర్లు ఎక్కిన తర్వాత కొంత ఆ మెట్లు పైకి ఎక్కేటువంటి సందర్భంలో కొంత ఇబ్బంది పడతారు. అంటే కాసేపు కూర్చుంటారు, కాసేపు ఓ 10 నిమిషాలు ఉండి వెళతారు. మరి పవన్ కళ్యాణ్ గారు కూడా అలా 10 నిమిషాలు వెయిట్ చేయటం, కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆగటం జరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే ఆయనకు బ్యాక్ పెయిన్ ఉంది. దీనికి వైసీపీ వాళ్ళు ఆల్రెడీ ట్రోలింగ్ మొదలు పెడుతున్నారు. 10 మెట్లు ఎక్కలేకపోతున్నారు, పై కొండ ఎక్కలేకపోతున్నారు, ఇట్లా ఎక్కలేకపోతున్నారు, అట్లా లేకపోతున్నారు అనేటువంటి విమర్శల దాడి కొనసాగిస్తున్నారు. వాళ్ళకి చెప్పేది ఏంటంటే, ఆయన ప్రాయశ్చిత్త దీక్ష ఎందుకు చేస్తున్నారంటే, మీరు చేసినటువంటి తప్పులకి ప్రజలని ఇబ్బంది పెట్టద్దు, ప్రజలని తరపున లేదా ఈ జరిగినటువంటి ఆ పొరపాట్ల తరపున నేను ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నాను, క్షమాపణ దీక్ష కోరుతున్నామని చెప్పని ఆయన అందుకోసం చేస్తున్నారు. వీళ్ళు ఎవరైతే ఆయన మీద కామెంట్లు చేస్తున్నారో, ఎవరైతే ఈ కొండపైన పాపాలు చేశారో, ఎవరైతే ఈ కొండపైన ఇబ్బందులు క్రియేట్ చేశారో వాళ్ళ తరపున ఆయన ప్రాయశ్చిత్త దీక్ష చేస్తూ ముందుకు వెళ్తున్నారు.